హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ విజయ్ ఆర్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఎస్ సార్, మన సిద్దిపేట జిల్లా గజ్వాల్ దగ్గర కొంత బీజేపీ నాయకులు వచ్చేసి మన పార్టీ ఆఫీస్ ముందు టులెట్ బోర్డు పెట్టడం జరిగింది. వాంటెడ్ గజ్వాల్ ఎమ్మెల్యే అంటూ. అంటే ఎందుకు అని అంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మన కేసీఆర్ గారు ఇప్పటివరకు గజ్వాల్కి రాలేదు, గజ్వాల్ ప్రెసిడెంట్ పట్టించుకోవట్లేదు అంటున్నారు. మీరేం చెప్తారు దీనికి? ఇప్పుడు సోదరులు ఏదో టెంప్టేషన్లో, భారతీయ జనతా పార్టీ సోదరులు టెంప్టేషన్లో కానీ లేదా ఎవరో చెప్పినట్లు విని ఆ పని చేసి ఉంటారు. ఇక మీరు అట్లా చేస్తే మేము కూడా మరి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము, మోదీ గారు ఎక్కడున్నారు? మరి పోయి ఆయన నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాడా? ఒక పార్టీకి అధినాయకత్వం అన్న తర్వాత నాయకునికి రిలాక్సేషన్స్ ఉంటాయి, దాని వెనుక మరి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అంతేగాని అంత మాత్రానికి కేసీఆర్ గారు గజ్వేల్ ప్రజలను పట్టించుకోవటం లేదు అనేది అయితే హాస్యాస్పదం. అది ఎవరో వాళ్ళు కేసీఆర్ గారిని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తిట్టి ముఖ్యమంత్రి అయ్యారు. భారతీయ జనతా పార్టీ పిల్లలు కూడా రేపు పొద్దుగా ఎమ్మెల్యే కాదలుచుకుర్రేమో, చూద్దాం. అంటే ప్రజలు వాళ్ళని స్వీకరిస్తారా, కేసీఆర్ గారిని మమ్మల్ని స్వీకరిస్తారా అనేది చూద్దాం. అంటే అదొక హాస్యాస్పదమైనటువంటి ప్రయోగం. అది తప్పు. ఎవరు అడ్వైజ్ ఇచ్చినా అది తప్పు, రాంగ్ అది. సో కేసీఆర్ గారు నిరంతరాయంగా ప్రజల కోసం పరితపిస్తూ ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి దానికోసం ఆలోచన చేస్తూ మరి ఇంత పెద్ద పార్టీని 60 లక్షల పైచిలుకు ఉన్నటువంటి సభ్యత్వం ఉన్నటువంటి పార్టీకి ఆయన అధినాయకుడు, ఫౌండరు. మరి ఆయన 24 గంటలు పరిశ్రమిస్తూ పార్టీ కార్యకర్తలను, నాయకులను, ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను, అలాగే పార్లమెంటు సభ్యులను, వీళ్ళందరినీ కూడా నడిపిస్తున్నటువంటి నాయకుడు. ఆయన ఎందుకు పట్టించుకోకుండా ఉంటాడు? కాబట్టి ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షల కోసం మరి ఆలోచన చేస్తూ ఉంటాడు. మరి అదేవిధంగా ఈరోజు బడ్జెట్ విషయంలో కూడా మరి తప్పుల తడకల బడ్జెట్గా ఉన్నది. అభివృద్ధికి పెద్దపీట వేయకుండా ఏదో ఇష్టానుసారంగా మరి వాళ్ళు మంత్రులు వాళ్ళ శాఖల కోసం సమానంగా పంచుకున్నటువంటి బడ్జెట్ ఇది. మంత్రుల పంపకాలకు అది ప్రజల కోసం పంపకాలు చేసిన బడ్జెట్ కాకుండా నీవెంత పంచుకుందాం, నేనెంత పంచుకుందాం అనే విధంగా రాష్ట్ర మంత్రులు పంపకాలు చేసుకున్న విధంగా ఈ బడ్జెట్ ఉందమ్మా. కాబట్టి ఆ మంత్రులను అడగండి, బాబు భారతీయ జనతా పార్టీ మీరు పైకి రావాలి అని అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రులను అడగండి. కానీ మరి గజ్వేల్ను, అలాగే సిద్దిపేటను, సంగారెడ్డిని, మరి మెదక్ను మరి బ్రహ్మాండంగా ప్రపంచ పటంలో నిలిపినటువంటి ఖ్యాతిని తెచ్చినటువంటి గజ్వేల్ ప్రజలకు మరి ఒక విలువను, పేరు, కీర్తి ప్రదర్శన తెచ్చినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని మీరు వాంటెడ్ ఎమ్మెల్యే అని అంటే, ఎమ్మెల్యే ఎంత దూరం ఉన్నారండి మీ ఎమ్మెల్యే గారు? 2 నిమిషాల గజ్వేల్ ప్రజలకు ఎప్పుడు డోర్స్ తెరిచే ఉంటాయి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇలాంటి మాట్లాడండి. అంతేగాని మరి వాంటెడ్ మాకు కనిపించట్లేదు అన్నట్టు మీరు అది చేయడం అనేది అది మీ విలువ మీకు అంటే గజ్వేల్ ప్రజల విలువను గజ్వేల్ ప్రజలు తీసుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి అలాంటి పనులు చేయకండి అని చెప్పి మీకు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము సలహా ఇస్తూ ఉన్నాం. మీరు అమాయక చక్రవర్తులను బాధపడుతూ ఉన్నాం. ఎస్ సార్, మన సిద్దిపేట జిల్లా గజ్వాల్ దగ్గర కొంత బీజేపీ నాయకులు వచ్చేసి మన పార్టీ ఆఫీస్ ముందు టులెట్ బోర్డు పెట్టడం జరిగింది. వాంటెడ్ గజ్వాల్ ఎమ్మెల్యే అంటూ. అంటే ఎందుకు అని అంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మన కేసీఆర్ గారు ఇప్పటివరకు గజ్వాల్కి రాలేదు, గజ్వాల్ ప్రెసిడెంట్ పట్టించుకోవట్లేదు అంటున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు సోదరులు ఏదో టెంప్టేషన్లో, భారతీయ జనతా పార్టీ సోదరులు టెంప్టేషన్లో కానీ లేదా ఎవరో చెప్పినట్లు విని ఆ పని చేసి ఉంటారు. ఇక మీరు అట్లా చేస్తే మేము కూడా మరి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము, మోదీ గారు ఎక్కడున్నారు? మరి పోయి ఆయన నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాడా? ఒక పార్టీకి అధినాయకత్వం అన్న తర్వాత నాయకునికి రిలాక్సేషన్స్ ఉంటాయి, దాని వెనుక మరి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అంతేగాని అంత మాత్రానికి కేసీఆర్ గారు గజ్వేల్ ప్రజలను పట్టించుకోవటం లేదు అనేది అయితే హాస్యాస్పదం. అది ఎవరో వాళ్ళు కేసీఆర్ గారిని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తిట్టి ముఖ్యమంత్రి అయ్యారు.
భారతీయ జనతా పార్టీ పిల్లలు కూడా రేపు పొద్దుగాల ఎమ్మెల్యే కాదలుచుకుర్రేమో చూద్దాం. అంటే ప్రజలు వాళ్ళని స్వీకరిస్తారా, కేసీఆర్ గారిని మమ్మల్ని స్వీకరిస్తారా అనేది చూద్దాం. అంటే అదొక హాస్యాస్పదమైనటువంటి ప్రయోగం అది తప్పు. ఎవరు అడ్వైజ్ ఇచ్చినా అది తప్పు, రాంగ్ అది. సో కేసీఆర్ గారు నిరంతరాయంగా ప్రజల కోసం పరితపిస్తూ ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి దానికోసం ఆలోచన చేస్తూ మరి ఇంత పెద్ద పార్టీని 60 లక్షల పైచిలుకు ఉన్నటువంటి సభ్యత్వం ఉన్నటువంటి పార్టీకి ఆయన అధినాయకుడు, ఫౌండరు. మరి ఆయన 24 గంటలు పరిశ్రమిస్తూ పార్టీ కార్యకర్తలను, నాయకులను, ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను, అలాగే పార్లమెంటు సభ్యులను వీళ్ళందరినీ కూడా నడిపిస్తున్నటువంటి నాయకుడు. ఆయన ఎందుకు పట్టించుకోకుండా ఉంటాడు? కాబట్టి ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షల కోసం మరి ఆలోచన చేస్తూ ఉంటాడు. మరి అదేవిధంగా ఈరోజు బడ్జెట్ విషయంలో కూడా మరి తప్పుల తడకల బడ్జెట్గా ఉన్నది. అభివృద్ధికి పెద్దపీట వేయకుండా ఏదో ఇష్టానుసారంగా మరి వాళ్ళు మంత్రులు వాళ్ళ శాఖల కోసం సమానంగా పంచుకున్నటువంటి బడ్జెట్ ఇది. మంత్రుల పంపకాలకు అది ప్రజల కోసం పంపకాలు చేసిన బడ్జెట్ కాకుండా నీవెంత పంచుకుందాం, నేనెంత పంచుకుందాం అనే విధంగా రాష్ట్ర మంత్రులు పంపకాలు చేసుకున్న విధంగా ఈ బడ్జెట్ ఉందమ్మా. కాబట్టి ఆ మంత్రులను అడగండి, బాబు భారతీయ జనతా పార్టీ మీరు పైకి రావాలి అని అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రులను అడగండి. కానీ మరి గజ్వెల్ను, అలాగే సిద్దిపేటను, సంగారెడ్డిని, మరి మెదక్ను మరి బ్రహ్మాండంగా ప్రపంచ పటంలో నిలిపినటువంటి ఖ్యాతిని తెచ్చినటువంటి గజ్వేల్ ప్రజలకు మరి ఒక విలువను, పేరు, కీర్తి ప్రతిష్టను తెచ్చినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని మీరు వాంటెడ్ ఎమ్మెల్యే అని అంటే, ఎమ్మెల్యే ఎంత దూరం ఉన్నారండి మీ ఎమ్మెల్యే గారు? 2 నిమిషాల గజ్వేల్ ప్రజలకు ఎప్పుడు డోర్స్ తెరిచే ఉంటాయి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళండి, మాట్లాడండి. అంతేగాని మరి వాంటెడ్ మాకు కనిపించట్లేదు అన్నట్టు మీరు అది చేయడం అనేది అది మీ విలువ మీకు అంటే గజ్వేల్ ప్రజల విలువను గజ్వేల్ ప్రజలు తీసుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి అలాంటి పనులు చేయకండి అని చెప్పి మీకు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము సలహా ఇస్తూ ఉన్నాం. మీరు అమాయక చక్రవర్తులను బాధపడుతూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.